హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. కొన్ని స్టవ్ ఈ విధంగా అయిపోయింది. దీన్ని క్లీన్ చేసుకుంటున్నా. ఇట్లా ఈజీగా అయితే ఉంది. ఏం లేదండి, మన బట్టల సోప్ వేసినామంటే చాలు. కొంచెం సోప్ వేసి ఒక 2 నిమిషాలు అట్లా పెట్టేసినామంటే చాలు. అయిపోయిందండి. ఒక 25 ఏళ్ళు అయిపోయింది. 25 years అయిపోయింది స్టవ్ కొని కూడా. నేను మారుస్తామంటే కూడా మనసు రావట్లేదు. క్లీన్ చేసుకునేస్తే బాగుంటుంది మళ్ళీ, అంతే. దానికోసం మార్చలేదు. సోపు తర్వాత విమ్ లిక్విడ్ అండి. ఇది ఈ టైల్స్కి ఇట్లా లిక్విడ్ వేసినామంటే అది బాగా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనం పోపు పెట్టుకున్నప్పుడు పోపు పెట్టుకున్నప్పుడు అంతా కొంచెం ఆయిల్ అయితే పడుతుంది కదా, అది. విమ్ లిక్విడ్ వేసుకున్నామంటే చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది టైల్స్ మట్టుకు. మరీ కొంచెం జిడ్డుగా ఉంది అనుకుంటే మనం కొంచెము వేడి నీళ్ళు పెట్టుకొని దాంట్లోకి లిక్విడ్ వేసుకొని ఇట్లా కొంచెం రుద్ది వదిలేసినామంటే ఒక 2 నిమిషాలు తర్వాత కడుక్కున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. వీక్లీ వన్స్, ఒక వారానికి ఒక రోజు ఇట్లా క్లీన్ చేసుకున్నామంటే బాగా నీట్గా ఉంటుందండి. నేను మామూలుగా బుధవారం అయితే చేసుకుంటాను. అదే ఈరోజు మార్నింగ్ నిద్ర లేస్తానే ఇదే పని ఎత్తుకున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుంది. బాగా ఏం ఇంత కర్ర కూడా ఉండదు, మళ్ళీ నీట్గా వచ్చేస్తుంది. అంటే స్టీల్ నార తీసుకోవాలి. ఈ మూలల్లో కూడా నీట్గా ఇట్లా రుద్దుకునేసేయచ్చు మనం. పండగ వస్తుంది కదా, సంక్రాంతి.
ఇంకా అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఒక్కొక్కరు అన్నీ హడావడిగా చేసుకుంటూ ఉంటారు పాపం, కష్టపడి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకోవచ్చు నీట్గా, అంతా ఒకే రోజు పెట్టుకొని కష్టపడకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియా తీసుకున్నామంటే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు, ఓపిక్గా చేసుకోవచ్చు అండి. ఇదిగోండి స్టవ్ ఇంతవరకు కొంతసేపు ఒక 2-3 నిమిషాలు బాగా కొంచెం అట్లా నానింది. నీట్గా వచ్చేస్తుంది బాగా. అది డస్ట్ అయినప్పుడు అబ్బా వద్దు ఇంకా ఈ స్టవ్ మార్చేయాలనిపిస్తుంది. కడిగేసినామంటే మళ్ళీ హ్యాపీగా ఇంకేముంది, ఇంకెందుకు మార్చడం దీన్ని అనిపిస్తుంది. ఇదిగోండి మనం వాటర్ వేసిన తర్వాత